పోరుమామిల్లో మంచినీటి సమస్యపై సిపిఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు సిపిఎం పోరుమామిల్ల మండల కమిటీ ధర్నా నిర్వహించింది. పంచాయతీ మొదటి సచివాలయ పరిధిలోని 2వ వార్డులో మంచినీటి పైప్ డ్రైనేజీలో కలవడంతో 2 నెలలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సిపిఎం సిఐటియు నాయకులు ఎన్ భైరవ ప్రసాద్, సోమయ్య, ప్రకాష్, గౌసియా బేగం మాట్లాడారు. కలుషిత నీటి వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. సమస్యపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సచివాలయం 1వ సచివాలయం ముందు డ్రైనేజీ లీక్ అయి గత 2 నెలలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కలుషితమైన నీరు త్రాగి వాంతులు బేదులవుతున్నాయి. అదేవిధంగా డెంగ్యూ, మలేరియా జ్వరాలు రాబోతున్నాయి, వచ్చినాయి. ఇప్పటికే హాస్పిటల్లో ఉన్నారు. ఆ నీళ్లు ఎలా ఉన్నాయంటే దుర్వాసనతో చాలాగా ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పోరుమామిల ఎండిఓ గారు కానీ, పంచాయతీ ఈఓ గారు కానీ, ఈఓపేడి గారు కానీ ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా ఏ వార్డు కూడా తిరిగి చూడలే. అయ్యా ప్రతిరోజు అడుగుతా ఉన్నా. ఇప్పటికే కాళ్ళు చెప్పులు ఎరిగేటట్టుగా మన పౌర్మావిల పంచాయతీకి తిరిగి ఆ ఈఓ గారిని కానీ అక్కడ ఉండేటువంటి శానిటేషన్ కానీ అడిగితే రేపొస్తాం మాపొస్తాం అని తప్పుతున్నది తప్ప ఎక్కడ కూడా అవి మరమ్మతులు చేయాల. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. వెంటనే ఈ నీరు చూడండి, ఇది కలుషితమైన నీరు. ఈ నీరు తాగితే ఏమన్నా ఉంటారా ప్రజలు? ఏమైనా పిల్లలు, సనిపిల్లలు కానీ, సంటి పిల్లలు కానీ, గర్భవతులు కానీ ఏంటి పరిస్థితి? ఇది ఇప్పుడే ఆలోచించమని చెప్తున్నా కలెక్టర్ గారికి, అదే డిపిఓ గారికి, డిఎల్పిఓ గారికి మేము వినిపిస్తున్నాం. వెంటనే యుద్ధ ప్రాతినిధిగా చేయకపోతే రేపు నుంచి నిరాహార దీక్షలు చేస్తాము. వార్డులో ఎప్పటికైనా తెలుసుకొని వెంటనే ఈ డ్రైనేజీని వెంటనే శుద్ధి చేసి డ్రైనేజ్ పైపులను మరమ్మతులు చేయాలి. లేని పక్షమైతే పెద్ద ఎత్తున మేము అక్కడనే దీక్షలు చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం.